ఈ రోజు గోదావరి సీరియల్‌లో ఎపిసోడ్ విషయానికొస్తే, ఇక వాళ్ళు షాపింగ్‌కైతే వెళ్తారు గదా! జాను వాళ్ళ అక్క వచ్చేసి రేపు పెళ్లి చూపులు వస్తారు అన్న ఉద్దేశంతో షాపింగ్‌కైతే వెళ్తారు గదా! అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకైతే హీరో అయితే ఎంటర్ అవుతాడు. అదే సూర్య ఉన్నారు కదా! అతనైతే అక్కడికి వెళ్తాడు. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంటే దానికి అదే మాట్లాడుతుంటాడు గదా! ఈ అమ్మాయి చూసి "ఓహ్! నువ్వా?" అని చెప్పి అడుగుతుంది. "ఏంటి ఇక్కడికొచ్చావు?" అంటే లేదు ఇది డెస్టినీ మనిద్దరిని కలిపింది అని చెప్పి తనైతే అంటా ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్కొచ్చేసి "రా మనం బిల్లు కట్టాలా ఇక్కడి నుంచి" అని చెప్పి బిల్లు అయితే కట్టించుకోవడానికి అయితే తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ అక్కొచ్చేసి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చేస్తారు. వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇతని పాటికి ఇతను వెళ్ళిపోతాడు. వీళ్ళొచ్చేసి వాళ్ళ అదే వాళ్ళ బావ ఉన్నారు కదా! ఆ బావ ఇంటి సైడ్ వస్తా ఉంటారు. అప్పుడే వాళ్ళ అత్త కూడా వాళ్ళ బావ దగ్గరకొచ్చి మాట్లాడుతా ఉంటుంది. "అరే అన్నం తినరా నువ్వు. ఎందుకు అన్నం తినడం లేదు నువ్వు? ఆ అమ్మాయి కంటే అందమైన వాళ్ళని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను నేను. నువ్వు అన్నం తిను" అనేసి ఆ అబ్బాయికైతే చెప్తుంటుంది. పాపం ఆ పిల్లోడు అన్నమే తినడం లేదంట. మొన్న నైట్ తినలేదు, ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదని అతనితో పాటు మురళి ఉంటాడు కదా! మురళితో పాటు పనిచేసే అతను చెప్తా ఉంటాడు అన్నమే తినలేదు అనేసి. ఇంకా వాళ్ళ అమ్మ అయితే వీళ్ళకి ఎదురొస్తుంది. ఎవరికి జాను వాళ్ళు బైక్‌లో ఇలా వస్తుంటారు. ఆమె ఇలా ఎదురొస్తుంది. దానికి వాళ్ళ అక్క చూసేసి "అరే! అరే! అత్త, అత్త, అత్త" అని చెప్పి మొహం అయితే దాచుకుంటుంది. దానికి జాను అడుగుతుంది. "ఎందుకే ఇదంతా? ఎందుకు దాచుకుంటున్నావు?" అంటే "నీకు తెలీదులే కామ్‌గా ఉండు" అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా జాను వాళ్ళొచ్చేసి వాళ్ళ బావగారి మిషన్ ఉంది కదా! అక్కడ దాకా అయితే వెళ్తారు. వెళ్ళినప్పుడు జాను అంటుంది "ఉండు నేను బావతో మాట్లాడేసి వస్తాను" అని చెప్పంటే "ఎందుకు? వద్దు నేను వదులుకున్నాను గదా!" అని చెప్పేసి అంటుంది. "వదులుకునేది నువ్వు గాని మేం గాదు. మాకు ఆ బంధుత్వాలు కావాలి. నేనెళ్లి మాట్లాడేసి వస్తాను" అని చెప్పేసి వాళ్ళ బావ దగ్గరికైతే వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళ బావ వచ్చేసి "ఏందమ్మా చెప్పు" అని చెప్పేసి అంటాడు కానీ దిగులుతో ఉంటాడు. అంటే పెళ్లి చూపులకు వస్తున్నారు రేపు అని చెప్పడానికని వెళ్తుంది. కానీ చెప్పదు అక్కడి నుంచి. ఎందుకులే పాపము బావ అన్నం గూడా తినలేదు డల్‌గా ఉన్నాడని చెప్పేసి అక్కడి నుంచయితే వచ్చేస్తుంది. కట్ చేస్తే మన ఇప్పుడు వీళ్ళ నాన్నున్నారు కదా! జాను వాళ్ళ నాన్నున్నారు కదా! ఆయనైతే వాళ్ళ ఫ్రెండ్ సింహాద్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి సింహాద్రి ఎక్కడో బయటకైతే వెళ్ళుంటాడు. అక్కడికి వెళ్ళేసి వాటర్ ఇస్తాడు. అక్కడ తోట ఉంది గదా! ఆ తోట దగ్గరైనా వాటర్ అయితే ఇస్తాడు. ఆ వాటర్ తాగిన తర్వాత అంటాడు "నేను ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందా దానికోసం వచ్చాను" అనేసరికి ఆ తోటలో ఉండే ఆయన రిజిస్ట్రేషను ఏదో ప్రాబ్లమ్ వచ్చేటట్టుగా ఉంది అంటాడు. ఆ మాట అనేసరికి ఇతనికి చాలా బాధేస్తుంది వాళ్ళ నాన్నకి, జాను వాళ్ళ నాన్నకి. ఏందా ప్రాబ్లమా అనుకునేసరికి ఆయన వస్తాడు. సింహాద్రి వస్తాడు. నాకు తెలిసి సింహాద్రి మోసగాడేమో అని నాకైతే అనిపిస్తుంది. తమిళ్ చూసే వాళ్ళకే తెలుస్తుంది. మేబీ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి హ్యాండ్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను నేనైతే. అతనొచ్చేసి ఏంది ప్రాబ్లమ్ అని చెప్పేసి అతను చెప్తున్నాడు తోటమాలి అనేసరికి ప్రాబ్లమ్ ఏమీ లేదులే. దీని గురించి అందరూ కావాలంటున్నారు కదా! దాని గురించి అంతేగాని ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు అంటే, సరే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాము అని చెప్పి అడుగుతాడు వాళ్ళ నాన్న, జాను వాళ్ళ నాన్న. ఇంకొక 4 రోజులు అంటున్నాడు ఈ తోట ఇచ్చినాయన అని చెప్పనేసి రేపు ఎలాగో పెళ్లి చూపులకు వస్తారు కదా! అది అయినాక మనము మాట్లాడుకుందాంలే అని చెప్పి అంటాడు. సరే నేను ఇచ్చిన డబ్బులు నీ దగ్గర ఖచ్చితంగా బాగున్నాయా? అవి ఒక్కసారి లెక్క చూసుకుందామా అని అడుగుతాడు. వాళ్ళ జాను వాళ్ళ నాన్న. అడిగేసరికి పెళ్లి చూపులు అయినాక ఈ లెక్క చూసుకుందాంలే అంటాడు. నాకు తెలిసి మోసగాడే అనుకుంటున్నా ఖచ్చితంగా. నా మొదలు ఏదో తడుతుంది. ఆయన తీరా హ్యాండ్ ఇస్తాడు అనుకుంటా. తోట లేదు, గిట్ట లేదు, నీ డబ్బులు లేవు, ఏమి లేవు పో అంటాడు. ఆ దెబ్బకి ఆయన చచ్చిపోతాడు అనుకుంటా. చచ్చిపోవడం మాత్రం నేను ప్రమోలో చూశాను కానీ మిగతా స్టోరీ అయితే నాకు తెలీదు. ఇంకా కట్ చేస్తే జాను వాళ్ళతో మాట్లాడుతా ఉంటాడు వాళ్ళ బావ. ఇంకా జాను అయితే వెళ్ళిపోతుంది. తర్వాత చెప్తాంలే అనే ఉద్దేశంతో అయితే అలా వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అక్క ఉండేసి సరే ఎక్కువ అని చెప్పేసరికి ఇక్కడికి సూర్య కూడా పోతాడనమాట. సూర్య పోయేసి జానుతో "చూసావా డెస్టినీ ఇప్పుడు నేనేదో మిషన్ కుట్టించుకోవడానికి ఇక్కడికొచ్చాను నేను. వెంటనే వచ్చేసి నువ్వు కూడా వచ్చావు ఇక్కడికంటే ఏంది" నవ్వుతుంది జాను నవ్వి. "మా బావ లేడీస్ టైలరు. నువ్వెలా కుట్టించుకోవడానికి వచ్చావు" అని చెప్పేసి అయితే నవ్వుతుంది. "అర్రే దొరికిపోయానే" అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత ఉండేసి నీళ్ళు ఆ సౌండ్‌కి ఇది పోతుంది. ఫుల్ ఆ సౌండ్‌ని ఇగ్నోర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎలా అయినా సరే ఇప్పుడు జానుని మంచి చేసుకోవాలంటే వాళ్ళ బావకు దగ్గర కావాలా అని చెప్పేసి అనుకుంటాడు. ఎవరు? సూర్య అనుకోని ఇంకా మురళి దగ్గరకైతే వస్తాడు. వచ్చేసరికి ఇతను అన్నం తినకుండా డల్‌గా ఆలోచించేసరికి "ఎందుకు ఆలోచిస్తున్నావు" అని చెప్పి అడుగుతాడు. అడిగి "నువ్వు
అలకనందకి ఎప్పుడైనా లెటర్ రాసావా, నీ ప్రేమ గురించి చెప్పావా, నేనున్నాను అని సపోర్ట్ ఎప్పుడైనా ఇచ్చావా అని అడుగుతాడు. అదేమీ చేయలేదనేసరికి ఒక పని చెయ్యి, నువ్వు లెటర్ రాయి అని చెప్తాడు. లెటర్ అంటే పాపం తనకి రాయడం కూడా రాదు. అంటే సరే నువ్వు చెప్పు నేను రాస్తాను అని చెప్పేసి సూర్య అయితే అంటాడు. ఇంకా సరే అని అతను చెప్తా ఉంటాడు. ఇతనైతే లెటర్ రాస్తా ఉంటాడు. ఎట్టో కట్ట ఈయన చేతైతే అన్నం అయితే తినిపిస్తాడు మొత్తానికి. ఇంకా మనం ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు ఆ లెటర్ ఎవరు ఇచ్చారు అనేది. ఇంట్లో చిన్న గొడవ అవుతా ఉంది. నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.